బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయంటూ జగన్ హయాంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా 16 మందిపై పెట్టిన సిఐడి కేసు ముగిసిపోయింది. ఫైబర్ నెట్ లో అక్రమాలేవి చోటు చేసుకోలేదని, సంస్థకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని సిఐడి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని ఫైబర్ నెట్ పూర్వ మేనేజింగ్ డైరెక్టర్ ఎం మధుసూదన్ రెడ్డి, ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ గీతాంజలి శర్మ విజయవాడలోని ఏసీబీ కోర్టుకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఏసీబీ కోర్టుకు హాజరై కేసును మూసేస్తున్నట్లు రాతపూర్వకంగాను మౌఖికంగాను వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చందు రెడీగా ఉన్నారు. చందు, చంద్రబాబు నాయుడుపై ఉన్న ఫైబర్ కేసు క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సుష్మా, ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయంటూ జగన్ హయాంలో ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు సహా 16 మందిపై పెట్టిన సిఐడి కేసు అయితే మాత్రం ముగిసిపోయింది. ఫైబర్ నెట్ లో అక్రమాలు ఏవి చోటు చేసుకోలేదని, సంస్థకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని సిఐడి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికతో తాము పూర్తిగా ఏకీవిస్తున్నామని కూడా ఫైబర్ నెట్ ఎక్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం మధుసూదన్ రెడ్డి, ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ గీతాంజలి శర్మ కూడా ఏసీబీ కోర్టులో వాళ్ళు లిఖితపూర్వకంగా తెలియజేశారు. అయితే వీరు నిన్న బుధవారం ఏసీబీ కోర్టుకి అయితే హాజరయ్యారు. కేసును మూసేస్తున్నట్టుగా రాతపూర్వకంగా అయితే వెల్లడించిన పరిస్థితి కూడా ఉంది. అదే కాకుండా ఏదైతే 2019లో ఈ కేసుకు సంబంధించి, అంటే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ కక్షపూరిత రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొదలు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఫైబర్ నెట్ పై సొంత పత్రికలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ చర్యలు తీసుకోవడం అనేది జరిగిన పరిస్థితి ఉంది. అయితే టెర్రా సాఫ్ట్ సంస్థకు అయాచితంగా అంటే 321 కోట్ల రూపాయల లబ్ధిని చేకూర్చారంటూ సిఐడికి 2021 సెప్టెంబర్లో ఫైబర్ నెట్ ఆనాటి ఫైబర్ నెట్ ఎండి ఎవరైతే ఉన్నారో మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ కేసు నేపథ్యంలో పూర్తిగా 2 ఏళ్ల తర్వాత 2021 అక్టోబర్లో మాత్రం చంద్రబాబు ఆయన పేరును కూడా చేర్చడం జరిగింది. అయితే భారత నెట్ పథకం కింద కేంద్రం నుంచి విడుదలైన 3,840 కోట్ల రూపాయల్లో 321 కోట్ల రూపాయలని టెర్రాసాఫ్ట్ కు బదలాయించినట్టుగైతే మాత్రం సిఐడి అయితే మాత్రం నిర్ధారించలేకపోయింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం కూటమి ప్రభుత్వం అధికారులకు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో అనంతరం ఫైబర్ నెట్ కేసులో అక్రమాలు ఏమీ జరగలేదని, ఆర్థిక అక్రమాలు ఏమీ లేవంటూ సిఐడి అయితే ధృవీకరించిన పరిస్థితుంది. అంటే రాజకీయ కక్ష, కేవలం రాజకీయ కక్షతోనే కావాలనే సీఎం చంద్రబాబు పేరుని అయితే మాత్రం ఆనాడు జగన్ ఇరికించారని చెప్పకనే చెప్పిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఈ కేసు క్లోజ్ అవటం అనే అంశం అనేది క్లియర్ గా మనకు చెప్తోంది. అయితే అప్పుడు చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన మధుసూదన్ రెడ్డి ఈరోజు ఈ కేసును క్లోజ్ చేసేందుకు తనకేం అభ్యంతరం లేదని చెప్పారు. అక్రమాలు అసలు ఏం జరగలేదని సిఐడి కూడా నివేదిక ఇచ్చిన పరిస్థితి ఉంది సుష్మా. అయితే అప్పుడు ఎందుకని అలా ఇవ్వాల్సి వచ్చిన సిచ్యువేషన్ ఉంది ఏంటి అనేది ఇప్పుడు ఏమైనా క్లారిటీ ఇచ్చారా మధుసూదన్ రెడ్డి అయితే చెప్పకనే చెప్పారు సుష్మా. అంటే అధికారిగా ఉన్న నేపథ్యంలో ఆయన ఏదైతే ప్రభుత్వం చెప్పిన ఏదైతే పనులు ఉంటాయో అవి చేసుకుంటూ పోతారు. ఆ నేపథ్యంలోనే ఆయన ఆ రోజు ఒత్తిడిలోనే చేసినట్టుగైతే మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే దీనిలో మనకు క్లియర్ గా తెలియాల్సిన అంశాలు ఏంటంటే, ఒకటి 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ఏదైతే ఈ కక్ష సాధింపుతోనే ఈ కేసుని ఏ ఆధారాలు లేకుండా, అంటే తన సొంత పత్రికలో వచ్చిన కథనాల ఆధారంగా, అంటే ఇప్పుడు కథనాలను చూసిన అనంతరం వాటికి సంబంధించిన ఆధారాలు చూడాలి. అదేవిధంగా ఆధారాలు చూసిన అనంతరం వాటిని బేరీజ్ వేసుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలన్నది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ దీనికి వ్యతిరేకంగా ఆయన కేవలం దానిలో వచ్చిన కథనాల ఆధారంగా కేసులను పెట్టించడం అనేది క్లియర్ గా కనిపిస్తున్న విషయం. 2, టెర్రాసాఫ్ట్ కి 320 కోట్ల రూపాయలను లబ్ధి చేకూర్చారంటూ కొంతకాలం తర్వాత సీఎం చంద్రబాబు పేరును కూడా పెట్టడం జరిగింది. దీనిలోనే తెలిసిపోతుంది ఏంటంటే, మొట్టమొదట ఆయన్ని టార్గెట్ చేయకుండా తర్వాత టార్గెట్ చేశారు. అదే కాకుండా పూర్తిగా దానికి సంబంధించి సిఐడి అయితే మాత్రం 3వ అంశం అయితే మాత్రం సిఐడి నిర్ధారించలేకపోయింది. సో ఇది కేవలం రాజకీయ కక్షతోనే పెట్టిన కేసుకి అయితే మాత్రం తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మధుసూదన్ రెడ్డి కూడా
దీనికి సంబంధించి కేసు క్లోజ్ చేసేందుకు అభ్యంతరం లేదని అయితే తెలియజేయడం జరిగింది సుష్మా. అయితే కుమార్ చంద్, దీనికి సంబంధించి వైసీపీ నేతలు ఎవరైనా స్పందించారా? ఆ, ఇది నిన్న జరిగిన అంశం సుష్మా. ఏదైతే నిన్న ఏసీబీ కోర్టుకు వచ్చిన నేపథ్యంలో అయితే మాత్రం ఈ ఎక్స్ఎండి కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎండి కావచ్చు, ఇద్దరు కూడా దీనికి సంబంధించి అక్రమాలు ఏమీ జరగలేదంటూ తమకేం అభ్యంతరం లేదు కేసు క్లోజ్ చేయటంలో అని చెప్పిన నేపథ్యంలో అధికారులే, అంటే ఉన్నత స్థాయి అధికారులే వాళ్ళ ఏదైతే వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితిలో దీనికి సంబంధించి అదేవిధంగా న్యాయస్థానం దీనికి సంబంధించి కొట్టేసేస్తాం అని చెప్పి అనౌన్స్మెంట్ చేసిన నేపథ్యంలో దీని మీద అయితే ఎవరైతే ఇప్పటివరకైతే మాత్రం స్పందించలేదు. దీనికి సంబంధించి అంటే కేవలం రాజకీయ కక్షతోనే చేశారన్న అంశం అయితే మాత్రం బట్టబయలైన పరిస్థితి అయితే ఉంది సుష్మా. రైట్, థ్యాంక్ యూ కుమార్ చంద్.